హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషామన్. ఇవాళ వచ్చేసి స్నాక్స్ కింద పొటాటో చిప్స్ చేయబోతున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ట్రై చేయండి. ముందుగా పొటాటోస్ తీసుకోవాలి, మనం తినే క్వాంటిటీని బట్టి. తర్వాత అవి పీల్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, స్లైసర్తో స్లైస్ చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా రావడానికి కోల్డ్ వాటర్ తీసుకోవాలి. కోల్డ్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మీరు కానీ అలాగే చేయండి, నేను కానీ అలాగే చేశానండి. మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటే క్లాత్ తీసుకోవాలి. దాని మీద ఈ పొటాటో పీల్ చేసుకున్న పొటాటోస్ మొత్తం వాటర్లో క్లీన్ చేసుకొని ఆ క్లాత్ మీద వేసుకోవాలండి. తడి మొత్తం ఆరిపోయేలాగా మంచిగా తుడుచుకోవాలండి. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి పొటాటోస్ మొత్తం. ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత స్లైస్ చేసుకున్న పొటాటోస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత అవి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. ఆయిల్లో మొత్తం స్లైసెస్ మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా ఉండాలంటే గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. మా పిల్లలు అవి అవాయిడ్ చేస్తారు కాబట్టి నేనే అవాయిడ్ చేసేసాను. అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, క్రిస్పీగా మనం తినే చిప్స్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీ చిప్స్ రెడీ అయిపోయినాయి. మీరు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.